హైవ్యూస్ చార్లీ క్రిక్ అని చెప్పేసి మన ట్రంప్ యొక్క ఫ్రెండ్. ఇతను కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించేసి బాగా క్యాంపెయిన్ చేశాడు. ఇతను ఉఠా యూనివర్సిటీలో ఒక చిన్న క్యాంపెయిన్ లాంటిది, అంటే ఇతను వచ్చేసిందంటే టర్నింగ్ పాయింట్ యూఎస్ అని TPUS అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. తనకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దానికి ఫౌండర్గా ఉంటూ అమెరికాలో ఉన్నటువంటి US యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల అన్ని చోట్ల కూడా తిరిగి ప్రచారం చేస్తూ ఉంటాడు. ఏ రకంగా మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, మనకి ఎవరు నాయకులుగా ఉండాలి, స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, లైక్ ఇలా ట్రంప్కి సంబంధించి చాలా క్లోజ్ అయ్యాడు. ట్రంప్ గెలవడానికి బాగా హెల్ప్ కూడా అయ్యాడు. ట్రంప్ ఇతని మీద సంబంధించి న్యూస్ వచ్చి రాగానే హతాశుడైపోయాడు. నేను తప్పించుకున్నాను, బట్ ఇతను మాత్రం చంపేశారని. మొన్న ఎన్నికలకు ముందు, US ఎన్నికలకు ముందు ట్రంప్ని కాల్చారా లేదా? చెవిని తాగుతూ వెళ్ళిపోయింది బుల్లెట్, అవునా? ఇప్పుడు ఇతను మాత్రం యూనివర్సిటీ క్యాంపస్లో ప్రసంగిస్తూ ఉన్నాడు. ఇదే టర్నింగ్ పాయింట్ US దానికి సంబంధించి ప్రసంగిస్తున్నాడు. అసలు ఎలా కాల్చారంటే ఒకరిని పట్టుకున్న వీడే కాల్చలేదు, వాడు కాదని తెలిసింది. అమెరికా అంటే అమ్మో, అసలు దాన్ని తప్పించుకోలేము. అమెరికా అంటే అమ్మో బాబాయ్, వాళ్ళ టెక్నాలజీ మామూలు కూడదు. ఈ సొల్లు కబుర్లే, నేను మరలా సొల్లు కబుర్లే ఇవి అనకూడదు. కానీ ఎవడి దగ్గర పెడితే వాడి దగ్గర మారణాదాలు ఉంటున్నాయి నాయన. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసామా లేదా? ఎవడని పెడితే వాడిని ఎక్కడ పెడితే అక్కడ కాల్స్తున్నారా లేదా? ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఓ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆ వచ్చి కాల్చారు అంటే ఏంటి అసలు అది? 31 సంవత్సరాల చార్లీని ఘోరాది కాల్చారు. తీరా ఇల్లు ఎంత ట్రై చేసినా ఎవడు దొరకలా. అంటే స్నైపర్, షార్ప్ షూటర్ ఎక్కడి నుంచి కరెక్ట్ గురి చూసి కొట్టాడు. ఇతను చనిపడితే దారుణం, నో డౌట్, నేను కాదంటా. నేనేమంటా అంటే ఇప్పుడు ట్రంప్ని, బాబు ట్రంప్ అతడు సినిమాలో బుజ్జి వచ్చేసి అతడు మహేష్ బాబుని లేపేయడానికి కార్లు, సుమోలు, ఆటోలు ఏదో చెప్తా ఉంటాడు. ఆ చెప్తున్న మూమెంట్లో ఒకడు వచ్చేసి ఓ మోటార్ మోగిస్తూ ఉంటాడు పక్కన, ఒరే ఆపరవే అంటాడు, ఆపేస్తాడు. అప్పుడు చెప్తాడు ఎంత ప్రశాంతంగా చూడరండి. అలా నువ్వు ఆ దేశం మీద ట్యాక్సులు, ఈ దేశం మీద ట్యాక్స్, సొల్లు కబుర్లు ఆపి ముందు అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ ఉందే దానిని తొలగించు. ఉన్నటువంటి గన్నులను స్వాధీనం చేసుకొని ఎవరికి అవసరమో ఏంటో క్రాస్ చెక్ చేసి వాళ్ళకి ఇవ్వు. అప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు బతుకుతారు. అమెరికాకు వద్దాం అనుకున్న వాళ్ళు అమ్మయ్య వెళ్దాం అనుకుంటారు. అదర్వైజ్ అది అమెరికానా, అకస్మాత్తు చావులకు అడ్డానా అని చెప్పేసి అక్కడ ఉన్న భయభ్రాంతులు గురే బతుకుతూ ఉంటారు. ఈ వీడిని ఎవరు భయపెడతాను కాదు. అమెరికాలో నా తెలుగువారు, నా భారతీయులు అంతా కూడా మీరు ధైర్యంగానే ఉండండి, హ్యాపీగానే ఉండండి. బట్ కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగండి. ట్రంప్ లాంటి ఒక దుర్మార్గుడు, నీచుడు, చేతగానటువంటి ఒక పాలకుడు అమెరికాకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను చాలా కరెక్ట్గా చెప్పి మాట్లాడండి, త్వరలో మీకే నిజమైంది. నిజమే, శివప్రసాద్ బాగానే చెప్పాడు కదా అని అంటారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అమెరికా చదవడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి అది డ్రాప్ అయ్యి వేరే దేశానికి వెళ్ళండి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. వీలైతే హ్యాపీగా మన దేశానికి రండి. అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, సిటిజన్షిప్ కావచ్చు, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్త. అక్కడ ఉన్నటువంటి యదవలతో, సైకోలతో, సాడిస్ట్తో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.